శాంతి భద్రతలు క్షీణించాయి. ఎవరు మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి అంశం ఏంటో చదువు. 6 నెలలలో భద్రత ప్రశ్నార్థకమైంది, ప్రభుత్వం కన్ను తెరవాలి, వరుస ఘోరాలపై హరీష్ రావు. ఇక మ్యాటర్లోకి వెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇక అందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై హరీష్ రావు సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు తన ట్వీట్లో గడిచిన వారం రోజుల్లో చూసినట్టు తేనారాయణ జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తి కర్రలతో కొట్టి చంపిస్తారని చెప్పేసి కూడా అయితే మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. ఒక వ్యక్తిని భూ సంబంధించిన గొడవలపై ఒక వ్యక్తిని చాలా దారుణంగా కర్రలతో కొట్టి చంపడం అయితే జరిగింది. అంటే గతంలో, అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. అయినప్పటికీ కూడా కొన్ని వెలుగులోకి రాలేదు. కానీ ఏదేమైనప్పటికీ కొంతవరకు శాంతి భద్రతలు అయితే ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం చాలా తక్కువనే అని కూడా మనం సందర్భంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ఒక దాదాపు ఒక 5 రోజుల క్రితం చూసుకోవడానికి ఒక బాలికపై అత్యాచారం, అదేవిధంగా ఆ కర్రలతో కొట్టి ఒక యువకుడిని చంపడం, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా ఇటు యువత గంజాయి తాగి వీధులలో అల్లర్లు చేయడము, ఎలా పడితే అలా యువకులను కొట్టడము, పెద్దవారిపై చేసుకోవడము, మత్తులో ఉన్న ఏం తెలియకుండా అసలు యువత ఏ దారిలో వెళ్తుందో కూడా తెలియని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలామంది అనుకుంటున్నారు. సో అదే విషయాన్ని మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా చెప్పారు. మరి అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది కూడా అదే. పోయిన ప్రభుత్వం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ తప్పకుండా మేము అంటే తెలంగాణ రాష్ట్రంకి రక్షణగా ఉంటాము, ప్రతి దాంట్లో మేము చర్యలు తీసుకుంటామన్న ఈ ప్రభుత్వం మరి ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడ హత్యలు అక్కడే జరుగుతున్నాయి, ఎక్కడ దారుణాలు అక్కడే ఉంటున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది యువకులు అంటున్నారు. సో చూడాలి మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాను.